సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లవర్తో వెళ్లిపోయిందని పోలీసుల ముందే భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. మార్చి 27న ప్రియుడితో వెళ్లిపోయింది కవిత. 30వ తారీఖున తన భార్య కనిపించడం లేదని భర్త సిద్ధారెడ్డి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు వెంటనే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కవిత జడ్చర్లలో పవన్ అనే వ్యక్తితో ఉన్నట్లుగా గుర్తించారు. ఇక కవితను తీసుకురావడానికి అని చెప్పి గుర్తించి లొకేషన్ ట్రేస్ చేసి కవితను తీసుకొద్దామని చెప్పేసి భర్తకు చెప్పారు. వెళ్దాం పదా అని చెప్పి భర్తతో పాటు కలిసి పోలీసులు ఆవిడ దగ్గరికి వెళ్ళారు. కవితను తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో సిద్ధారెడ్డి మార్గం మధ్యలో మొత్తానికి ఒక కత్తిని అతను అరేంజ్ చేసుకున్నట్లుగా తెలిసింది. అనంతరం సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకునే సమయానికే పోలీసుల ముందే ఆ కత్తితో కవిత గొంతులో పొడిచాడట. అక్కడికక్కడే దారుణంగా హత్య చేశాడట. హత్య అనంతరం కవిత మృతదేహాన్ని పోలీసులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి మార్చురికి తరలించారు. నిందితుడు సిద్ధారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంక ఇందులో విచారించాల్సినంత పరిస్థితి ఏముంటుంది? ఖచ్చితంగా తన భార్య తనకి ద్రోహం చేసిందన్న కోపంతో ఆ భర్త అంటే పెళ్లి చేసుకొని తనని వదిలేసి వెళ్ళిపోయిందన్నటువంటి ఆ కోపంతో ఆవేశంతో భర్త ఆ యువతిని దారుణంగా హత్య చేశాడు.